సాధించాడు, సాధించేశాడు. తినరా. మనిషిని చూసి ఎప్పుడు అంచనా వేయకూడదు, పొట్టిగా ఉన్నాని చెప్పి ఎక్కలేని అనుకోకూడదు. కోతి పిల్లలాగైతే కరుచుకున్నాడు. దానికి ఎంత పైన ఉన్నాడో కనబట్లే. ఎవరు కాలు ఉంటే వాళ్ళు పెట్టుకొని తెచ్చే. అల్లనేరేడు కాయలు అయితే పెద్దగా ఉంటాయి, ఇంకా సైజు అయితే ఇవైతే చిన్నవే. తిరుగుతాయా పీక్ అయితే? నా హైట్ కాడ ఎగురో, ఎగిరితే దొరకందంటే ఏముండదో, దొరకో. యాక్చువల్ గా గురంకొండ వీళ్ళదే తెలుసా, ఒకప్పుడు వీళ్ళ తాతోళ్ళు వీళ్ళోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వచ్చి ఆ గురంకొండలో పాలిస్తున్నారు. మళ్ళా మన వాళ్ళు అంతా అందరికి దానం చేసేసి మొత్తం అది సినిమాలో ఉంది కదా, ఆ రేంజ్ లో అన్ని వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు కల్చర్లకు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ విలేజ్ వ్లాగ్స్. ఇప్పుడు మనము నేరేడి పండ్లు అంటారనమాట, వాటి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది ఉర్సగుట్ట వెనకాల నుంచి అయితే వెళ్ళాలి. మనకు ఉర్సగుట్ట వెనకాల నుంచి చూడండి దారి అయితే ఎంత బాగా అద్భుతంగా ఉన్నదో, మొత్తము రాళ్ళతో కూడుకుందనమాట. దీన్ని ఇంకా ఈ మధ్య రీసెంట్ గా అయితే జేసీబీతో అయితే ఇట్లా సత్రం అయితే చేసిండ్రు, కాబట్టి ఈ మాత్రం అన్నా అనిపిస్తున్నది. లేకపోతే ఇంకా ఇప్పట్లో ఇంకా బాగానే ఉండే, ఇప్పుడు కొంచెం రాళ్ళన్నీ బయటపడ్డాయి ఈ వర్షానికి. దీనికి మనం అలాగే ఇంకా కొంచెం కిందికి అలానే వెళ్తూ ఉన్నాం అనుకో, దీని కాడికి ఇంకా భయంకరమైన రాళ్ళన్నీ బయటకు పడతాయి. వీటి నుంచి చాలా జాగ్రత్తగా అయితే పోవాలి. అసలు మొత్తం రాళ్ళతోనే అయితే ఉంటది దారి అయితే. అది కూడా ఎంత లేదు అంటే కొంచెం దూరం వరకు, ఎందుకంటే ఇట్లా డౌన్ ఉంది కదా, మొత్తము ఆ డౌన్ కల్లే వాటర్ పొయ్యి ఈ రాళ్ళు అయితే అంతా బయటపడ్డాయి అనమాట. అంటే యాక్చువల్ గా అయితే ఇదంతా కొండ చూడండి, ఇదంతా గుట్టే అనమాట. చూడండి, ఇది అసలైన రోడ్డు. పల్లెటూరులో రోడ్లలో ఇదిదా మెయిన్. ఇలా ఉంటాయి కొన్ని ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళేదానికి అయితే రోడ్లు అయితే. చూడండి ఎంత కేర్ఫుల్గా అయితే వెళ్ళాలో. మొత్తం రాలే అనమాట ఇటు సరౌండింగ్. చూడండి గైస్, ముందర బండి కంట్రోల్ కాలేదంట, తప్పిపోతున్నదంట. ఇది మొత్తం డౌన్ కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే పోవాలి, లేకపోతే రాళ్ళు ఇసిరి పడేస్తాయి మనకు, బండిని ఎత్తి పడేస్తాయి అనమాట టైర్లు ఇట్లా ఎగిరినప్పుడు. గైస్, మనం అయితే ఇప్పుడైతే ఆల్రెడీ మీకోసము తీసుకొని వచ్చాను అనమాట. ఈ పక్క వచ్చి చూశాను మొత్తం ఎక్కడెక్కడ చెట్లలో కాయలు ఉన్నాయి లేదా అని చెప్పని. అంటే ఒకసారి లాస్ట్ టైం మరికాయలు వీటి కోసం అయితే వెళ్ళినప్పుడు కాయలు లేవు కదా, అంతకని చెప్పి మళ్ళీ అటు కాకుండా ఉండడం కోసం అయితే మళ్ళీ వచ్చి మొత్తం అయితే చెక్ చేసుకొని ఇప్పుడు కాయలు ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకొని ఇప్పుడైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇంకొంచెం దూరమే అనమాట, అంటే నడుచుకొని రావచ్చు, చాలా ఎండ అయితే వస్తున్నది, అందుకని చెప్పి మేము బైక్లో అయితే వస్తున్నాము. ఇంకా ఈవినింగ్ పూట వస్తే ఇంకా బాగా చల్లగా అయితే ఉంటుంది. ఈరోజు అయితే మనమైతే రేణికాయలు, ఇవి పేరు అయితే కన్ఫ్యూజ్ అవుతుంది. రేణికాయలు అంటారు, నేరేడుకాయలు అంటారు. రేణికాయలు అంటే కంప చెట్లకు కాస్తాయి, అవి రేణికాయలు. నేరేడుకాయలు అంటే మామూలు నల్లగా ఉంటాయి. వీటిలో మళ్ళీ 2 రకాలు అయితే ఉంటాయి. ఒకటి అల్లనేరేడు, ఇప్పుడు మనం వచ్చినది వచ్చి కుక్క నేరేడు అంటారు అనమాట. అది కుక్క నేరేడు అంటే చిన్న చిన్నగా ఉంటాయి, ఘాటుగా ఉంటాయి అనమాట అవి తినేకి. అల్లనేరేడు వచ్చి మనకు తీయగా ఉంటాయి, బాగా స్వీట్నెస్ కూడా ఉంటాయి, బాగా తినచ్చు. ఇవి ఎక్కువ తినరు అనమాట ఈ కుక్క నేరేడు, ఎందుకంటే మొత్తము ఇట్లా సరౌండింగ్ ఎక్కడ చూసినా అయితే కాయలు అయితే ఉన్నాయి, బట్ ఎక్కువ అయితే తినరు. అది ఎందుకు ఎక్కువ తినరు అని చెప్పంటే ఇవి కాయలు ఘాటుగా ఉంటాయి అనమాట. ఘాటుగా ఉన్నప్పుడు ఎక్కువ తిన్నామనుకో గొంతు రాసిపోతుంది, రాసిపోయినప్పుడు కొంచెం వాయిస్ కొంచెం తేడాగా వస్తుంది. దానితోడు ఇంకోటి ఏంటంటే జలుబు చేసే ఛాన్స్ ఉంటుంది, దగ్గు జలుబు. దానికి బట్టి కాయలు ఎక్కువ తినరు, బట్ ఉప్పు కారం కలిపి తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే వస్తుంటాం కదా, వస్తున్నప్పుడు ఎటు చూసినా అయితే మనకు ఈ చెట్లు కాయలు అయితే కనిపిస్తాయి అనమాట. అప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్లో ఉప్పు కారం వేసుకొని ఊరబెట్టేది అనమాట. ఊరబెట్టేసి తింటే అవి ఇంకా బాగా ఫుల్గా మగ్గుతాయి అనమాట. బాగా మాగి ఇంకా టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంటుంది. మొన్న చూడండి కుస్తీ పడుతున్నారు అంత ఫ్రీగా. మొన్నానికి నోరు ఊరుతుందంట పైన కాయలు చూసి. ఎక్కి బిక్కో కింద పడిపోవాలి నువ్వే. ఎక్కువ తీసుకోరా నువ్వు వీడియో.
చూడండి గైస్, మనోడు కాయలు విత్తున్నాడు. ఇప్పుడు బండి ఇట్లా ఇట్లా ఊగినప్పుడు మనోడు కింద పడతాడు. నిచ్చెన వేసుకో. స్టాండ్, సెంటర్ స్టాండ్ వేసి అందుతుందంట. బట్ అడిగా పోతున్నాడు. యాడికి పోతున్నావు? సరిపోద్ది అదే. వాడు సాధించాడు, సాధించేసాడు. తినరా తెగుందా ఫుల్ అయిపోయిందండి గైస్. లేక ఒక్క ఈయన హైట్కి అందిందంటే నా మాట నేను చెట్టు ఎక్కువ మనోడు ఎక్కుతున్నాడు చూడు, ఎక్కని కింద ఏలాడుతున్నాడు గైస్. మనోడికి ఏదో డైలాగ్ వచ్చిందంట. రెడీ రెడీ. మనిషిని చూసి ఎప్పుడు అంచనా వేయకూడదు, పొట్టిగా ఉన్నాయని చెప్పి ఎక్కలేని అనుకోకూడదు. మళ్ళీ దిగేదే కష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు వీడిని ఎవడు తక్కువ అంచనా వేసాడో నాకు అర్థం కావట్లే. మీరేమో తక్కువ అంచనా వేసిండ్రా? ఏమేదో ఎవడికన్నా కింద కంపలు గుచ్చుకుంటే ఇటు చెట్టు ఎక్కినాక కంపలు గుచ్చుకున్నాయంట. రే నీకేడ ఒక బెనిఫిట్ రా, ఒకవేళ కింద రాలిపోయినా కూడా వాటర్ లోనే పడతావు. రే నేరే ఇవి చాలా పల్సన్ ఉంటాయి. అంటే ఈ ఇవి ఈ కొమ్మలు ఉన్నాయి కదా, చాలా పల్సన్ అనమాట ఇవి. కొంచెం బరువు ఎక్కువ అయితేనే తునిగిపోతాయి. మనోడు పడినా కూడా నీళ్ళలోనే పడతాడు, ఏం ప్రాబ్లం లేదనమాట. చూడండి మనోడు కోతి పిల్ల లాగైతే కరుచుకున్నాడు. దానికి ఎంత పైన ఉన్నాడో కనబట్లే. చూడండి చెట్టు ఎంత హైట్ అయితే ఉన్నదో. మా వాడు కూడా ఎక్కుతున్నాడు అంట గైస్, వీడియో దిగాలంట. ఇంకా ఎదురిస్తున్నారు కదరా నన్ను. కింద పడితే నా మీద పడతావు. దిస్ ఇస్ సెన్సార్ బూతులు వస్తున్నాయి సార్ వీళ్ళకి, అన్ని కట్ చేయాలి. ఘాట్ ఇట్ అంట. అసలు వీడు కనపడలే. ఎవరు కాలు ఉంటే వాళ్ళు పెట్టుకోండి. వాడు పైనుంచి అయితే చేస్తున్నాడు 1 2 1 2 అని. 2 కాయలు అయితే కింద ఉన్నాయో. ఇంకా ఇంకా ఇక్కడ సరిగ్గా అయితే లేవు, కొన్ని దగ్గర అయితే ఇంకా భారీగా అయితే ఉంటాయి. చూడండి, ఇది మేము ఫస్ట్ చెట్టు దగ్గరికి వచ్చాము. ఆ సరౌండింగ్ చెట్టు ఉంది, బట్ ఆ చెట్టు దగ్గర కోతులు ఉన్నాయని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. మనకు ఒకసారి చూపించాను కదా మీకు ఈ కుంట వాటర్ అయితే. ఈ కుంటలో వాటర్లో మనకి ఇక్కడ తెల్లని వాటర్ పూల్ అయితే ఉన్నాయి. అది కూడా చూడండి ఒకసారి. గైస్ అన్నారండి, చూడండి గైస్, వీళ్ళు పైనుంచి వీకినట్టువి ఇవే. బాగున్నాయా? తింటివా? చూడండి గైస్, ఇవి కుక్కరేనేరు గాయలు అంటారు. అల్లనేరేడు గాయలు అయితే పెద్దగా ఉంటాయి, ఇంకా సైజు అయితే. ఇవైతే చిన్నవే కదా. తిని చూద్దాం. కదా ఫస్ట్ పట్టుకునేదానికి ఇట్లా ఉండాల. కాయ నల్లగానే ఉంది, బట్ అల్లనేరేడు గాయలు అంటారు కదా, అంత తీపి అయితే కనిపెట్టలే. వీటిలో కూడా కొన్ని తీయగా ఉంటాయి, అంటే ఎక్కువ మాగాలన్నమాట. ఫుల్లీ నల్లగా మాగితే అవి తీపి ఉంటాయి. కొన్ని చెట్లు భలే తీపి ఉంటాయి, కొన్ని చెట్లు అయితే ఎంత మాగినా కూడా ఇలానే ఉంటాయి. ఇది ఇంత నల్ల మాగింది, బట్ ఇంకా పుల్లగానే ఉంది. మళ్ళీ అంత వారికి పోద్దురా, తునిగిపోతాయి. గైస్ ఎప్పుడైనా కానీ అల్లనేరేడు చెట్లు మటుకు ఎప్పుడు ఎక్కినా కూడా అసలు కొనానికి అయితే వెళ్ళమాకండి, ఎందుకంటే అవి చాలా లూజ్గా ఉంటాయి. అవి పెల్స్ అంటారన్నమాట. పెల్స్ అంటే బిన్న తునిగిపోతాయని కొమ్మే దుని చేసేసిండు మనోడు. దిగండి అయ్యా, దిగండి దిగండి దిగండి, కాయలు వస్తున్నాయి. ఇంకా ఎడం తలడదాం గుర్తా. గైస్ తో చూడండి, ఇంత నల్లగా ఉండే కాయలు అయితేనే బాగుంటాయి. అన్ని పచ్చికాయలు పచ్చికాయలు, అన్ని పచ్చికాయలతో చూడండి. నల్లకాయలు టేస్ట్ చేద్దాం తిని. వావ్, ఇవి బాగా టేస్ట్ ఉన్నాయి వాటితో పోలిస్తే. వీళ్ళు పైనుంచి పీకి వేస్తాండ్రు కానీ ఇవి రాలిపోతాయి కిందకు రాగానే. మీరు ఎప్పుడైనా ఈ కాయలు తిన్నారా?
తినింటే కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయరాదే. వీడియో చూడండి గైస్, ఎంతవరకు అయితే పోయినాడు. వీడు చూడండి ఎగ్దమ్ అని చెప్పి కిందికి దుంకేస్తున్నాడు. ఈజీగానే ఉంటాయి చిన్న చెట్లు అసలు ఇవి. రే అంతకు మించి ఇంకా పోమాక రే, నీళ్ళలో పడిపోతున్నాయి అన్నీ. నీళ్ళలో ఏడ ఏరుకునేదే, అన్ని నీళ్ళల్లో పడుతున్నాయిరా, ఊరికి వేస్ట్. ఇంకా ఈ సరౌండింగ్ ఏడన్నా చెట్లు ఉన్నాయేమో చూద్దాం గైస్. చూస్తే ఇంకా చూస్తాం. ఇవి ఒక్కో చెట్టు ఒక్కో రకంగా అయితే ఉంటాయి అనమాట టేస్ట్ అయితే. ఆడ కోతలు ఉన్నాయని చెప్పా కదా, ఖాళీ చేసేసినట్లున్నాయి. ఒకసారి మనం అడిగి చూద్దాం. మనకి ఇక్కడ ఒక చెట్టు అయితే కనిపించింది. ఇది వచ్చి మనకు జామాల చెట్టు అంటారు అనమాట. మేమైతే చిన్నగా ఉండేటప్పుడు అయితే ఇవి ఉన్నాయి కదా, వీటిని తీసుకొని బొంగరాలు అనేటోళ్ళం అనమాట. ఇవి ఇట్లా పీకేసి చాలా గట్టిగా అయితే ఉన్నాయి. ఏటి తునిగిపోయింది ఇక్కడ, అంటే ఇవి ఎండిపి కింద రాలుతాయి అనమాట. ఇవి ఇంకా ఎండలే, పచ్చివి. చూడండి ఇట్లా తిప్పితే బాగా బొంగరాల లెక్క అయితే తిరుగుతుంది ఇది. అంతేకాకుండా మనకు జలుబు చేసినప్పుడు ఇది ఆవిరి పట్టుకుంటే, ఈ ఆకుల ఆవిరి మనకు త్వరగా అయితే తగ్గుతుంది అనమాట. మనకు ఒకప్పుడు ఆయుర్వేదిక్గా ఇలాంటివన్నీ ట్రై చేస్తుంటారు, ఇప్పుడు కూడా ట్రై చేస్తుంటారు, కానీ చాలా మందికి అయితే తెలియదు. మనోడు ఇట్లా బొంగరం తిప్పుతా అన్నాడు, ఎర్ర దొరక్కననే పిలిచాడు గైస్ ఇటు మనకు. అవి ఎండిపోయినలా, ఇంకా పచ్చివే ఉన్నాయి. పచ్చివే చేద్దాం రా, పచ్చివే చేద్దాం రా. ఇక్కడ ఉన్నాయి చూడండి గైస్. ఒకప్పుడు ఈ పువ్వులు ఉన్నాయి కదా, అదో ఇక్కడ ఉన్నాయి రా. ఇవి తిరుగుతాయా తిరగదు, తెలియదు. తిరుగుతాయా? ఒకప్పుడు ఇవి ఇట్లా టాప్గా అయితే వస్తాయి అన్నమాట. ఇవి ఓపెన్లో వాటిని అయితే ఇట్లా బాగా ఆడుకుంటాండి. ఇలాంటి చెట్లు ఒకప్పుడు ఇంటి దగ్గర ఉంటుండే, ఇప్పుడైతే చాలా తక్కువైతే ఉన్నాయి. ఎట్లాగా వచ్చాం కదా అని చెప్పి ఈ చెట్లను కూడా చూపిస్తున్నా. మనోడైతే కుస్తీ పడుతున్నాడు, చూద్దాం రండి తిరుగుతుందో లేదో తెలియదు. తిప్పు తిరగలా గైస్, ఒకసారి అట్లేరా తిరిగేది, అంటే ఇంకా సదరంగా ఉంటే దొరుకుతుంది అనుకుంటా. ఇలా ఎవరెవరు ఈ గేమ్ ఆడింటారో చెప్పండి ఒకసారి చూద్దాం. మన వాళ్ళు ఎవరెవరో వాళ్ళ పేర్లు అని చెప్పి అడిగారు కదా లాస్ట్ వీడియోలో, ఇప్పుడు మన వాళ్ళ దగ్గర అయితే చెప్పిస్తున్నాను, ఒకసారి అయితే వినేయండి. హాయ్ ఫ్రెండ్స్, అడవిలో దొరికే నేనే ఫస్ట్ చెట్టు ఎక్కి పెరుక్కున్నా. నా పేరు షేక్ ఇర్ఫాన్, మాది కల్చర్లా, సొంతూరు వచ్చి గురుంకొండ. హాయ్. ఇప్పుడు గురంకొండ గురించి ఎవడు అడిగాడు? ఈడు గురంకొండ అంటున్నాడు. ఎందుకురా గురంకొండ అంటే ఓ డైలాగ్ అయితే చెప్తాడు చూడండి. నవాబులు ఏలిన గురంకొండ. నవాబులు ఏలినాడు, ఓకే. మరి వీడెందుకు గురంకొండ అంటున్నాడు? మాది గురంకొండలో ఉండే మా తాతోళ్ళు ఉన్నారు కాబట్టి మేము వీడికి వచ్చేసినాం అంతే. అది నచ్చక మాకు. యాక్చువల్గా గురంకొండ వీళ్ళదే తెలుసా, ఒకప్పుడు వీళ్ళ తాతోళ్ళు వీళ్ళోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వచ్చి ఆ గురంకొండలో పాలిస్తున్నారు. మళ్ళా మన వాళ్ళు అంతా అందరికి దానం చేసేసి మొత్తం అది సినిమాలో ఉంది కదా, ఆ రేంజ్ లో అన్ని వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు కల్చర్లకు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. తిరుగుతాయా? పీక్ అయితే ఎగ్రో ఎగిరితే దొరకందంటే ఏముండదో, దొరకలా పీక్. నువ్వు గురంకొండ షేక్ అయితే పీకరా. దొంగనాయలు చూడండి గ్యాస్, కాయలన్నీ పైకి ఎక్కి పీక్కొని అన్ని జేబులు వేసుకున్నాడు. మాకు 2 కాయలు అవి పచ్చికాయలు పీకిచ్చినాడు. అవి ఎంత చేదుగా ఉన్నాయంటే అంత చేదుగా అయితే ఉన్నాయి. ఇవి అయితే ఒక రకంగానే ఉండేది, అంత మళ్ళీ అంత తీయగలేవు ఆడ. ఇదంతే. ఇంకా మా గ్యాంగ్లో మా గ్యాంగ్ లీడరు ఈజ్ ద వన్, మిస్టర్ వినోద్ కుమార్, మై బ్రదరు. హాయ్ ఫ్రెండ్స్. మిగతా చెప్పుతావా? హీఈస్ ద వన్, చెట్టు వెనకాల బిహైండ్ ద ప్లేయర్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ది మనోజ్ కుమార్. చూడండి గాయస్, దాంకోని దాగుడుమూత ఆట ఆడుతున్నాడు. రారా బయటికి రారా.
చూడండి గైస్ దానుకుంటున్నారు. ఆపినారా ఆపేసారా ఏ ఆపినారా బిన్నారా వచ్చి హాయ్ చెప్పేమన్న వాళ్ళకి దించినారా పెట్టినారా రారా వచ్చి హాయ్ చెప్పమన్న వాళ్ళు అడిగినారు నేను. చూడండి గైస్ యాదైతే నేను ఫస్ట్ మాట్లాడేటప్పుడు తప్పు వస్తే ఆటోమేటిక్ వస్తుంది. చూడండి గైస్ ది ఇర్ఫాన్ ది మోటివేషన్ ఇస్తున్నాడు దానికి. చెట్టు బిహైండ్ దట్ దాంగున్నాడు వాడు. మా వాళ్ళకి మామూలుగా సిగ్గు లేదనమాట. మీరు అడిగారని చెప్పి నానా కష్టాలు పడి వీళ్ళని బయటకి అయితే రాక్కచ్చి వీళ్ళ పేర్లు చెప్పిస్తున్నా. ఆడైతే అసలు చెప్పట్లే. ఈజ్ ద మనోజ్ ది ఓన్లీ కింగ్ ఆఫ్ ది ఆంధ్ర. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ మనోజ్ కుమార్. మొత్తానికి కెమెరా ముందు అయితే కనిపించేసాడు. ఈజ్ ద ఇర్ఫాన్, ఈజ్ ద వినోద్. వీళ్ళే మా ప్రజెంట్ అడవిలో అడ్వెంచర్కి వస్తున్న గ్రూప్ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ వీళ్ళే అనమాట. ఇక్కడ చూడండి గైస్ ఎన్ని కాయలు అయితే దెబ్బకొచ్చేసి అప్పుడొకటి తింటున్నాడు. మేము ఎట్లా చెట్లు ఎక్కలేమని చెప్పి కాయలు అయితే జేవికి వేసుకున్నాడు. చూడండి 3 కాయలు చూడండి. అది కూడా ఎంత మంచి కాయలు అయితే వేసుకున్నాడు. ఈ వీడియో తీద్దామని చెప్పి సుమారు 2 వీక్స్ నుంచి అయితే ట్రై చేస్తున్నా. 2 వీక్స్ నుంచి మన వాళ్ళకి ఈ రోజు అయితే అబ్బింది. వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే అయితే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది మనకైతే. ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో అభిప్రాయము కామెంట్స్లలో చెప్పండి. ఎలా ఉందో మనకు కూడా తెలుసుకుంటుంది, మన వాళ్ళందరికీ తెలుస్తుంది. అంతే గైస్, నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.